ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన పాలకులు వివర్స్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున వివర్స్కాల్లో ఉన్న ఈ కళ్యాణమండపం ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ ఈ యొక్క పాపులేట్ని ఇవాళ వేయించడం జరిగింది. ఇవాళ మనకు చాలా కార్యక్రమాలు నేను ప్రవేశపెట్టాం. మొదటగా ఆ రోజు ఆగస్టు 7 శుక్రవారం రోజున ఉదయం 8:30 మన కళ్యాణమండపం వద్ద జాతీయ జెండా అలాగే మన చేనేత జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం 9 గంటలకు చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం మన ఆర్డీఓ శ్రీ దాసరాజు గారు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 కోలపల్లి వైజాగ్ నుండి మన పాలకులు మెయిన్ రోడ్డు మీదుగా అలాగే అన్ని మన మెయిన్ రోడ్డు మీదుగా వచ్చి ఈ బైక్ ర్యాలీ సుమారుగా 500 మందితో ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతుంది. అనంతరం సాయంత్రం మన వచ్చేటప్పుడు ఈ బైక్ ర్యాలీలో మధ్యలో మన చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి జాన్ నాగేశ్వరరావు గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఈ యొక్క చేనేత వ్యవస్థలో ఉన్న ఈ భవనానికి వస్తాం. వచ్చిన తర్వాత సాయంత్రం 5:30 సభా కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో కూడా మన పాలకులు పుర ప్రముఖులు అలాగే మన చేనేత ముద్దుబిడ్డలు అందరూ పెద్దలు కూడా వచ్చి విచ్చేస్తున్నారు. వారందరూ కూడా మన ఆహ్వానం పలికి అనంతరం ఈ సభ అనంతరం కూడా అందులో ఆ రోజుని ఈ 10th క్లాస్ ప్యూర్ అండ్ మెరిట్ అంటే 540 మార్కులు దాటిన వారికి ఆ యొక్క సభ కార్యక్రమంలో స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 540 మార్కులు ప్రభుత్వ పాఠశాల చదువులు మాత్రమే. అదే కాకుండా ఆ రోజు మనలో పెద్దలందరూ కూడా గౌరవించడం జరుగుతుంది. అనంతరం మన చేనేత కులస్తులు అందరూ కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ అన్ని యొక్క కార్యక్రమంలో మన పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మన చేనేత కులస్తులు అందరూ కూడా వచ్చి ఈ అన్ని కార్యక్రమం జయప్రదం చేయడం కోరుతూ పాలకులు వ్యవసాయ పాలకులు జై చేనేత, జై చేనేత, జై చేనేత, చేనేత ఐక్యత.